మీరు లేకపోతే ఆఫీస్ అంతా ఖాళీ ఖాళీగా అనిపిస్తుందిరా. మీరిక్కడ ఉండాల్సిందే. సీత, నా ఫీలింగ్స్ నీకు అర్థమయ్యాయి కదా. ఐ వాంట్ టు హియర్ దట్ ఫ్రమ్ యూ. ఐల్ డెఫినెట్లీ వెయిట్ ఫర్ యూ సీత. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్న అసలెంత అలుపే రాదు. సిరి సిరి, ఓడిపోయావని దాక్కొని చూస్తున్నావా? పిరికిదానా. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అంకుల్, అది మా ఇంటికి మా తాతయ్యకి ఇవ్వడం మర్చిపోయాను. అక్కడే ఉన్నారు, ఇచ్చేసి వస్తాను. తొందరగా రా, జాగ్రత్త. శ్రేయస్ కూడా వెళ్ళిపోయాడు స్కూల్కి. తాతయ్య కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ని చూడొచ్చు. సరిపోతాయి కదా డబ్బులు నా ఫ్రెండ్ని చూడ్డానికి? చాలా ఉన్నాయి ఇందులో. సారీ సీతమ్మ, నేను నీకు చెప్పకుండా వెళ్తున్నాను. స్కూల్ ఎప్పుడైపోతుందో కరెక్ట్గా నేను అదే టైంకి ఇక్కడికి రావాలి. దేవుడా దేవుడా, నన్ను క్షమించు. సీతమ్మ, నేను నా ఫ్రెండ్ని చూడాలి, అందుకే ఇలా చేస్తున్నాను. సారీ సీతమ్మ. దేవుడా ప్లీజ్ నన్ను క్షమించు. సారీ సీతమ్మ. తాతయ్య, మిగతాదంతా మళ్ళీ రామ్ ఆఫీస్కి వచ్చాక కంక్లూడ్ చేద్దాం కదా. బికాజ్ రామ్ లేకుండా నాకు ఏ డెసిజన్ తీసుకోవడం ఇష్టం లేదు. సరే అమ్మా, వాడు అశోక్ ఇద్దరు రాని. తాతయ్య, అవును, అశోక్ ఎందుకు ఆఫీస్కి రావట్లేదు? వాడంతే అమ్మా, రామ్ని వదిలేసి ఎక్కడికి రాడు. అందుకే నేను వస్తున్నాను. ప్రాణ స్నేహితులు ఇద్దరూ కూడా. ఏం మారినా వాళ్లలో స్నేహం మాత్రం మారదమ్మా. ఈ చాందిని వచ్చాక అన్ని మారి తీరాలి తాతయ్య. అప్పుడు కూడా రామ్కి నేను ఎంత ఇంపార్టెంట్ అయినా కానీ అశోక్ కంటే ఇంపార్టెంట్ అవ్వలేకపోయాను. కానీ ఇప్పుడు అన్నీ చేంజ్ అవుతాయి. అశోక్ ఎక్కడుండాలో అక్కడే ఉంటాడు. తాతయ్య, నాకొక ఇంటర్ మీటింగ్ ఉంది. ఐ విల్ కంటిన్యూ విత్ దట్. ఉండమ్మా, కాఫీ తాగెళ్దు గాని. నో 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 నో, ఐ బ్యాడ్లీ వాంట్ టు హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. చాలా ఆకలిగా ఉంది. ఇంకా తినలేదా నువ్వు? ముందే చెప్పాల్సింది కదా. ఇంతసేపు తినకుండా ఉంటారా? నో తాతయ్య, ఫస్ట్ వర్క్ నాకు. ఆకలి ముందమ్మా, కోటి విద్యలు దానికోసమే కదా. సరే సరే, వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేయమన్నాను కదా. వాట్ ద హెల్, హౌ కెన్ షీ బీ సో కేర్లెస్? గణేష్, గణేష్, హే గణేష్. చెప్పండి మేడం. కాల్ దట్ సల్వా గర్ల్. అయ్యో, ఆ కాటన్ చుడిదార్ వేసుకుని వస్తుంది చూడు, తనని పిలు. సీత మేడం? తననే వెళ్ళి పిలవండి. మ్యామ్. సీత, వెర్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్? ఓ సారీ మ్యామ్, నేను మర్చిపోయాను. ఇప్పుడు తెప్పిస్తాను నేను. ఓ కమ్ ఆన్ సీత,
నేను అప్పుడే అంత క్లియర్గా చెప్పి వెళ్ళాను బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉండాలి అని. అది కూడా చేయలేవా నువ్వు? గణేష్, గణేష్, ఎస్ మేడం. గెట్ మీ శాండ్విచ్ ఫ్రమ్ కెఫెటేరియా. ఓకే మేడం. హలో మేడం, ఏంటి చూస్తున్నారు? ఓహో, వెళ్ళడానికి పర్మిషన్ కావాలా? ప్లీజ్ గో. చాలా డబ్బులు ఉన్నాయి నా దగ్గర, కానీ నా ఫ్రెండ్ ఇంటికి అడ్రస్సే తెలీదు కదా, ఎలా వెళ్ళాలి? అంకుల్ 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 హాయ్ ఫుడ్ అంకుల్. హాయ్ అమ్మా. మీరు శ్రీరామ్ దేశాయ్ ఇంటికి ఎప్పుడైనా ఫుడ్ డెలివరీ చేశారా అంకుల్? శ్రీరామ్ దేశాయ్ ఇల్లా? లేదమ్మా, వాళ్ళ ఇల్లు ఎక్కడో నాకు తెలీదు. అవునా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మీరు నాకు హెల్ప్ చేస్తారా? లేదమ్మా, నాకు వాళ్ళ ఇంటి రూట్ తెలీదు. గూగుల్లో సెర్చ్ చేయండి, శ్రీరామ్ దేశాయ్ ఇల్లు ఎక్కడా అని వస్తుంది. దొరుకుతుంది, కానీ వాళ్ళ ఇంటి నుండి ఏం ఆర్డర్ రాలేదు. ఆర్డర్ లేకుండా అలా ఊరికే వెళ్ళడం కష్టం. సారీ తల్లి. అవునా, వాళ్ళు పిజ్జా ఏమైనా ఆర్డర్ చేసి ఉంటారు, వచ్చి ఉంటుంది, ఒకసారి చూడండి. లేదు తల్లి, ఏం రాలేదు. ఓ, తనకి బాలేదు, తను బయట ఫుడ్ ఏం తినకూడదు, అందుకే ఆర్డర్ చేసి ఉండరు. సరేలేండి, బాయ్. ఓకే తల్లి, బాయ్. బాయ్ అంకుల్. దేవుడా, నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి, నాకు దారి చూపించు ప్లీజ్. ఓయ్, ఏమైందే? ఏం లేదే. అబద్ధాలాడుకు. నువ్వు చాంద్రి ఛాంబర్కి వెళ్ళటం నేను చూశాను. ఆ తర్వాత బాధపడుతూ కూర్చున్నావు. ఏమైంది? ష్, మెల్లగా. తను మన బాసే. తను ఎవరికి బాసు? ఈ కంపెనీ నిజమైన బాస్ చెప్పారు. ఇక్కడ బాస్ ఎవరు కాదు, ఎవరు ఎంప్లాయీ కాదు. వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ ఎ కామన్ గోల్ అని. తనెవరో మధ్యలో గ్యాప్లో వచ్చేస్తే మనమందరం జీ హుజూర్ అని అనాలా? ఈ కంపెనీకి నిజమైన బాస్ శ్రీరామ్ దేశాయ్. నిజమైన బాస్ ఎప్పుడూ ఇలా బిహేవ్ చేయలేదే. పోన్లే, ఇంతకీ తను ఏమంది? ఏం లేదే. బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి తన టేబుల్ మీద పెట్టమన్నారు. ఎవరికైనా ఆకలిగా ఉన్నప్పుడు కోపం వస్తుంది కదా, జనరల్లీ. ఇప్పుడు గణేష్ని పిలిచి క్యాఫ్టేరియా నుంచి శాండ్విచ్ తెమ్మని చెప్పారు. ఏంటి? నిన్ను బ్రేక్ఫాస్ట్ తీసుకురమనిందా తను? హేయ్, ఏంటి నువ్వు? ఇక్కడ ఆఫీస్ బాయ్స్ ఉండేది ఎందుకు? ఇంతకీ ఇదంతా నీకు తెలుసా లేక తెలియకుండా చేస్తున్నావా? కాదే, జస్ట్ ఒక బ్రేక్ఫాస్టే కదా, ఆర్డర్ చేస్తే ఏమవుతుంది? సరిపోయావే నువ్వు. ఇక్కడ ఆఫీస్ బాయ్స్ ఉన్నది ఈ పని చేయడానికే. నువ్వు నీ పని చేసుకో. ఈ అనవసరమైన సేవలు చేయాల్సిన అవసరం లేదు. ఆఫీసులో అశోక్ సార్కి, రామ్ సార్కి మనంతట మనం ఏదైనా తీసుకొచ్చినా సరే ఇవన్నీ మీరు చేయకండి, ఆఫీస్ బాయ్స్ ఉన్నారు అంటారు. నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఇన్ఫాక్ట్ తనెవరు ఇవన్నీ ఆర్డర్ చేయడానికి మనకి? ఆకలితో చావనీలే, ఏమి ఇవ్వకు తనకి. ప్రియా, ప్లీజ్, లాంగ్వేజ్. ఏంటి లాంగ్వేజు? నా లాంగ్వేజ్ ముందున్న వాళ్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. అనవసరంగా జాలి చూపిస్తున్నావు పాపిష్టి మొహానికి. పోనీలేవే. ఇవన్నీ నీకు అర్థం కావు. ఉండు, చెప్తాను దాని సంగతి. ప్రియా, గణేష్, మ్యామ్ కోసమా శాండ్విచ్? అవును మేడం. ఓకే, పాపం తను చాలా ఆకలితో ఉన్నారు, నేనే ఇస్తానివ్వు. ఓకే మేడం. మ్యామ్కి శాండ్విచ్. మ్యామ్ అనాలా నిన్ను? మ్యాము. దాన్ని నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యవు.
నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేనిది నేనిస్తాను. ఎంప్లాయీస్ అందరూ నీకు సేవ చెయ్యాలి అనుకుంటున్నావు కదా, ఇది తిను. డాక్టర్ చేస్తారు ఆ తర్వాత నీకు సేవలు. తెల్లగా ఉన్న మూతి ఎర్రగా మారుతుంది. ప్రియా నువ్వా? నీకివన్నీ అర్థం కావు, ఊరుకో. ప్రియా Yeah, we'll update soon. God. What the hell? Ganesh! Ganesh! Where the hell are you? Ganesh! Ganesh! Where the hell are you? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇడియట్, ఎక్కడ పెట్టుకున్నావు బుర్రని? ఇంత కారం తింటే నేను చేస్తాను. ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ ఏమైనా రిపీట్ అయ్యిందంటే పండ్ల నుండి తీసి పాడేస్తాను. గెట్ అవుట్. హే, ఏం చేస్తున్నావు? మ్యామ్, చాలా కారంగా ఉందా మ్యామ్? సారీ మ్యామ్, శాండ్విచ్ని తెచ్చింది గణేష్ కాదు, నేను. వాట్? కరెక్ట్గానే విన్నారు. ఆ శాండ్విచ్ని గణేష్ తీసుకొచ్చుంటే ఇంత కారంగా ఉండేది కాదనుకుంటాను. ఎందుకు ఏంటి అనేది తెలిసే ఉంటుంది కదా. హే, ఏం మాట్లాడుతున్నావు? గాయ్స్, నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పుందా? పాపం మన మ్యామ్కి ఈ ఆఫీస్లో ఆఫీస్ బాయ్స్ ఉన్నారు అని తెలిసినా ఎంప్లాయీస్తో బ్రేక్ఫాస్ట్ లంచ్ తెప్పించుకుంటారు. వర్క్ టెన్షన్లో తేవడం మర్చిపోతే దానికి కూడా తిడతారు. ఇంతకు ముందు ఆఫీసులో ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీరే చెప్పండి. ఇక నుండి ఎవరి దగ్గర ఏ పని చేయించుకోవాలో అది మాత్రమే చేయించుకోండి. లేదంటే అనవసరంగా ఇలాంటివి తినాల్సి వస్తుంది. మీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా, అవునా మ్యామ్? వీడియో తీస్తున్నావా? నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు? లుక్, నీ పని ఎంతో అంత మాత్రమే చెయ్యు. గైస్, గెట్ బ్యాక్ టు వర్క్. మంచి పని చేసావు ప్రియా. కానీ తను ఒకవేళ పెద్ద బాస్కి ఏమైనా కంప్లైంట్ ఇస్తే? తప్పు చేసింది నేనా? తనే కదా. ప్రియా, ఇదంతా అవసరమా? హే, తనకి అర్థమయ్యింది తను చేసింది తప్పు అని. అందుకే రికార్డ్ చేసిన వీడియోని డిలీట్ చేసి వెళ్ళింది. లేదంటే చేసేదే కాదు. ఎంత పొగరుంది వీళ్ళకి! నాతోనే ఆట ఆడుకుంటారా? చెప్తాను మీ సంగతి. ఫ్రెండ్, ఎక్కడ మీ ఇంటికి అడ్రస్? నేను వెతికి వెతికి అలిసిపోయాను ఫ్రెండ్. ఎక్కడున్నావు ఫ్రెండ్?
దేవుడా దేవుడా, నా ఫ్రెండ్ ఇల్లు కనిపించేలా చెయ్యి ప్లీజ్. ప్లీజ్ దేవుడా, నేను నా ఫ్రెండ్ని చూడాలి. ప్లీజ్ ప్లీజ్ దేవుడా, ప్లీజ్ దేవుడా, ప్లీజ్. తల్లి తల్లి, బండి మీద అలా కూర్చోకూడదమ్మా, బండి కింద పడిపోతే. పోస్ట్ కార్డ్ అంకుల్. అంకుల్, మీరు అందరింటికి పోస్ట్ పంపిస్తారు కదా, నన్ను శ్రీరామ్ దేశాయ్ ఇంటికి తీసుకెళ్తారా? ఎవరమ్మా నువ్వు? ఎవరది శ్రీరామ్ దేశాయ్? నేను సిరి, SIRI, S క్యాపిటల్. శ్రీరామ్ దేశాయి నా ఫ్రెండు. తను పెద్ద బాసు. తను టీవీలో వచ్చారు. ఓహోహోహో, మొన్న టీవీలో అదేదో న్యూస్ వచ్చింది కదా యాక్సిడెంట్ గురించి, తనేనా? తనే తనే తనే. చాలా దెబ్బలు తగిలాయి. ఓ, వాళ్ళు మీ రిలేటివ్సా? తను నా బెస్ట్ ఫ్రెండ్. మీకు అన్ని అడ్రస్లు తెలిసి ఉంటాయి కదా. పోస్ట్ కార్డ్ అంకుల్, ప్లీజ్ డ్రాప్ చేయండి అంకుల్. సరే బండి ఎక్కు. థ్యాంక్ యూ పోస్ట్ మ్యాన్ అంకుల్. ఒక్క నిమిషం ఆగు. ఏమైనా కానీ నీతో ఒక సెల్ఫీ తీసుకుంటాను నేను. రేపు ఏమైనా తక్కువ ఎక్కువైతే నా పేరు రావద్దు, అందుకే. రా. సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. పోలీసురా, నీకు యాక్సిడెంట్ అయిన ప్లేస్లో చుట్టుపక్కల ఉన్న అన్ని షాప్స్ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయమని చెప్పాను. నీకు యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు మాత్రమే నా ప్రయారిటీరా. వేరే విషయాల గురించి డిస్కస్ చేసే టైమే లేదు, అందుకే ఇప్పుడు మాట్లాడాను. అరే, నీకు యాక్సిడెంట్ అయిన రోజు నిన్ను ఎవరో ఫాలో అవుతున్నారని ఏమైనా నువ్వు ఫీల్ అయ్యావా? ఏమైనా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి. ట్రై చేయరా ప్లీజ్. సీత, ఇల్లు వెళ్ళాక ఓకే, సీత ఇంటి నుంచి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయ్యాక ఏం గుర్తు రావట్లేదు. అరే, నిన్ను హిట్ చేసింది ఒక SUV. దాన్ని ట్రేస్ చేశామని పోలీస్ వాళ్ళు చెప్పారు. అదేరా వాళ్ళు చెప్పేది. బండి బ్రేక్ డౌన్ అయింది, డ్రైవర్ తాగున్నాడంట. సో ఇది కావాలని చేసింది కాదు, కోఇన్సిడెన్స్ అని పోలీస్ వాళ్ళు అంటున్నారు. అది కాకుండా డ్రైవర్కి ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేదంట. బట్ నాకెందుకో డౌట్ ఉందిరా, ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఎవరో కావాలనే చేశారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా. నేనున్నానా? ఒక్కటి తంతే మళ్ళీ సీత వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి పడతావు నువ్వు. అవునరా, నేనున్నాను, గన్మ్యాన్ ఉన్నారు. బట్ ఏం ప్రయోజనం? దండగా అందరి కళ్ళు కప్పి వెళ్ళావు కదా అయ్యా. హే, నవ్వకురా నువ్వు. నిన్న ఆ పరిస్థితుల్లో చూసి ప్రాణం పోయినట్టు అయింది నాకు. సరే, ఆ రోజు సీతగారికి మొత్తం చెప్పేశావా? పోనీలే, ఇంకా 2 రోజుల్లో నువ్వు మాట్లాడతావు కదా, అప్పుడు చెప్పొచ్చు. బట్ సీతగారు నేను చూడ్డానికి వచ్చారురా. నీకు యాక్సిడెంట్ అవ్వగానే వచ్చారు. తర్వాత రాత్రి సిరితో మళ్ళీ వచ్చారు. కుంకుమ కూడా పెట్టారు, గుర్తుందా? ఇవి గుర్తుంటాయి నీకు. ఇలాంటివని నోరు మూసుకో.
ఇదే చూడమ్మా దేశాయి గారి ఇల్లు. నా ఫ్రెండ్ రూమ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది, వెళ్ళు. ఇక్కడే ఉంది, వెళ్ళు వెళ్ళు. పాపాజీ, తను చాలా రిస్క్ తీసుకొని ఇక్కడికి వచ్చింది. ఒక్కదాన్నే వచ్చాను అంటుంది. నువ్వేమో విశ్వ చిన్నాన్న ఇంకా సత్య చిన్నాన్న తనతో మాట్లాడారు అని. ఓ గాడ్. అన్నయ్య తను హన్నీ ఫ్రెండే కదా, దానికెందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు? అని ఫ్రెండ్ కాదు పాపాజీ, నేను రామ్ గురించి చెప్పాను కదా, తనే ఆ సీత పాప సిరి.